జనం కోసం న్యూస్ కు స్వాగతం. మీడియా మిత్రులందరికీ నమస్కారం అమ్మా. మీకందరికీ తెలుసు, గత నెల 27/4/25న మనకు గుంతకల్ నుంచి చిప్పగిరికి వచ్చేటువంటి మార్గంలో రైల్వే బ్రిడ్జి వద్ద మధ్యాహ్నం 2-2:15 మధ్యలో మృతుడు లక్ష్మీనారాయణను టిప్పర్తో గుద్ది నరికి చంపడం జరిగింది. దాంట్లో భాగంగా మనం 2వ తారీఖున ముగ్గురు ముద్దాయిలను గౌసియా, రాజేష్ అండ్ సౌభాగ్యులు అనే వాళ్ళని మనం అరెస్ట్ చేసి పంపడం జరిగింది. తర్వాత మనం మన ఫర్దర్ కాన్స్పిరసీ కోసం మనం ఇంకా ఏమైనా ఉందా అనేటువంటి కోణంలో మనకు ఉన్నటువంటి టెక్నికల్ బేస్ ఆధారాలు కావచ్చు, మనకు ఉన్నటువంటి సమాచారం కావచ్చు, వాటి ఆధారంగా మనం కోర్టులో రిక్వెషన్ ఫైల్ చేసి వారిని పోలీస్ కస్టడీకి అడిగి తీసుకోవడం జరిగింది. వారిని మనం 10వ తారీఖు నుంచి ఈ రోజు మన ఉదయం వరకు వారిని పోలీస్ కస్టడీకి తీసుకొని విచారించడం జరిగింది. గౌసియాను, అలాగే రాజేష్ని, సౌభాగ్యులను. సో వారు అదనంగా ఇచ్చేటువంటి సమాచారము, మనకు ఉన్నటువంటి టెక్నికల్ బేస్డ్ కాల్ లాగ్స్ కావచ్చు, వాట్సాప్ కాల్స్ కావచ్చు, వాటి ఆధారంగా మనం నిర్ణయించుకున్న తర్వాత మనకు ప్రస్తుతానికి గుమ్మనూరు నారాయణ యొక్క, అంటే మీకు పచ్చార్లపల్లి నారాయణ అనే అతని యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంది అని తెలిసిన తర్వాత మనకు ఈరోజు పొద్దున్నే మనం అతన్ని గుమ్మనూరు నారాయణ గారిని అదుపులోకి తీసుకొని విచారించడం జరిగింది. అదుపులోకి తీసుకొని విచారించిన తర్వాత ఇతని యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉందని తేలడంతో ఇతను ఏంటంటే, ఇతను మీకందరికీ తెలుసు, గుంటకల్లో ఉండి రాజకీయంగా ఉంటూ ఈ రైల్వే కాంట్రాక్ట్స్ వీటి కూడా అటెండ్ అవుతూ ఉంటాడు. సో వాటిలో భాగంగా ఈ మృతుడు లక్ష్మీనారాయణ కూడా ఇతనితో ప్రతి కాంట్రాక్ట్ విషయాల్లో పోటీ పడడం, లేకపోతే కమిషన్ల కోసం ఇబ్బందులు, ఇట్లా గొడవలు ఉన్నాయి. అదే సమయంలో గౌసియా, రాజేష్ మరియు పెద్దన్న అనేటువంటి వ్యక్తులకు ఈ యొక్క మృతుడు లక్ష్మీనారాయణకు ఉన్నటువంటి వివాదాల కారణంగా, సో వీళ్లకు వివాదాలు ఉన్నాయి, ఈ నారాయణకు వివాదాలు ఉన్నాయి. సో ఈ కోణంలో దాదాపు 1.5-2 నెలల క్రితం అంతా కలిసి ఈ రకంగా మనం ఎక్కువ అయిపోయింది, అతని యొక్క బాధలు ఎక్కువ మనం తొలగించుకోవాలనేటువంటి ఆలోచనకు వచ్చిన తర్వాత ఈ గౌసియా, రాజేష్ అండ్ పెద్దన్న అనే వాళ్ళు నారాయణను కలవడం జరిగింది. అడిగి ట్రిప్పర్ను, వాళ్ళ ప్లాన్ ప్రకారం ట్రిప్పర్ని తీసుకోవాలనుకున్నారు. దాంట్లో భాగంగా ఈయన కూడా 2 లక్షల రూపాయలని వారికి సహాయం చేయడం జరిగింది. తర్వాత గౌసియా గారు వారి యొక్క నగల మీద ఆల్రెడీ మనం ఇంతకుముందు చెప్పుకున్నాం గౌసియా యొక్క దీనికి సంబంధించి. సో వాళ్ళ పథకంలో భాగంగానే ట్రిప్పర్ కొనడం, ఆ రోజు 27/4 వాళ్ళ యొక్క పథకాన్ని అమలు చేసి వాళ్ళు మృతుడు లక్ష్మీనారాయణని హత్య పొందించడం జరిగింది. ఈ హత్య జరిగిన వెంటనే రాజేష్ గౌసియాకు సమాచారం అందించాడు, నారాయణకు సమాచారం అందించాడు. ఎవరు? రాజేష్ అనేటువంటి వ్యక్తి ఇమ్మీడియట్ గా సంఘటన జరిగిన వెంటనే గౌసియాకు ప్లస్ నారాయణకు ఇమ్మీడియట్ గా ఫోన్ చేసి చెప్పడం జరిగింది, ఈ రకంగా మనం పథకాన్ని అమలు చేసామని చెప్పేటువంటి దాంట్లో. సో దానికి అనుగుణంగా ఆమె గౌసియాను ఇక్కడ సర్లేదు ఇక్కడ ఉండొద్దని చెప్పడంతో ఆమె తిరిగి పోవాలనుకున్నప్పుడు గుత్తిలో కూడా నాకు ఫోన్ కావాలని అడిగితే ఈ నారాయణ గారు, నేను ఫోన్ ఇవ్వలేను, మీకు 50,000 రూపాయలను అందజేస్తామని చెప్పి వేరే తెలిసిన వ్యక్తి ద్వారా 50,000 రూపాయలను అందజేయడం జరిగింది. తర్వాత రాజేష్ అండ్ పెద్దన్న అనే వ్యక్తులు మరుసటి దినం నారాయణ గారిని ఫోన్లో కాంటాక్ట్ చేసి మాకు 1 లక్ష రూపాయలు కావాలని నేను అడగడంతో సరే అని చెప్పి నారాయణ గారు వేరే వ్యక్తి ద్వారా వాళ్ళకు 1 లక్ష రూపాయలని, అంటే అవసరాలు కావచ్చు, లేకపోతే వాళ్ళకు ఏమన్నా ఉండొచ్చు బహుశా. సో దానికోసం 1 లక్ష రూపాయలను కూడా తదుపరి, అంటే ఇన్సిడెంట్ తర్వాత కూడా గౌసియా